మీ విలువైన ప్రార్థనలే నన్ను ఈరోజు ప్రపంచంలో ఉంచగలిగాయని నాకెక్కువ నమ్మకం. నేను ఎరుగని వారైనప్పటికీ మీరు గత సంవత్సరం పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో జరిగిన మహాసభకి పోటీకి ఆ మైదానంలోకి నేను వెళ్ళినప్పుడు అనేక మంది తల్లులు నన్ను చూడగానే కన్నీళ్లు కార్చారు. మైదానంలో అనేక మంది తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు నన్ను చూడగానే వలవలా ఏడవటం చూసి నాకు నేనే మైమరిచిపోయాను. వాళ్ళ కన్నీళ్లకు అర్థం నాకు తెలుసు. వారి ప్రార్థనలే నన్నెంతటి వాడిని చేశాయి. ఇంకనూ మరి రూఫస్ గారు చదివిన వాక్యంలోని అర్థాన్ని ఆలోచిస్తే, ప్రతి స్థలమందునూ నన్ను విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ప్రియులారా, అల్లరులు, గొడవలు జరుగుతాయనే అపోహలు ప్రజలలో కల్పించి నన్ను ఏ ఒక్కరూ తమ పట్టణానికి రానివ్వకుండా, నా ద్వారా వాక్యం వినిపించకుండా ఉంచాలని తప్పుడు ప్రచారాలు నా మీద చేస్తున్నారు. విజయవాడ గ్రౌండ్స్ లో సభే పోటీ జరిగితే దీదాతో ఓడిపోతాడనే సంగతి అక్కడున్న ముస్లిం నా సోదరులకు తెలిసి పోలీసులను భయపెట్టుట వలన వారి ఉద్యోగాలను కాపాడుకోవటానికి కమిషనర్ దగ్గర నుండి వారి ఉద్యోగాలను కాపాడుకోవడానికి సభను జరగకుండా చేశారు. అంతే. నేను ఏ దేవుణ్ణి విమర్శించను, ఏ మతాన్ని కించపరచను. ప్రపంచంలో ఉన్న మనుష్యులంతా ఒక్కటే, ఆదామనే ఆది తండ్రి నుంచి ఉద్భవించిన వారు అని నమ్మేవాడను. తెలుసో తెలియకో ఈ ప్రపంచములోని సోదర మానవులంతా వారికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి విడిపోయారే తప్ప వాస్తవాన్ని గ్రహిస్తే ప్రపంచ ప్రజలంతా ఒక్కటే అనే విషయం నాకు తెలుసు. ఎవరి మతాన్ని, ఎవరి మత విశ్వాసాన్ని, ఎవరి మత గ్రంథాన్ని ఎప్పుడూ నేను ఎంచను. గత 4 దినాలు మీకు తెలిసిన నిజమదే. నాకు తెలిసినది మన కన్న తండ్రి నాతో చెప్పినది, వ్రాయించినది మాత్రమే. సర్వ మానవాళి రక్షణార్థమై ప్రేమపూరితమైన రక్షణ సువార్తను ప్రకటిస్తానే తప్ప దానిని ఈ ప్రపంచానికి నమ్మించటానికి సకల శాస్త్రాలను జోడిస్తానే తప్ప దేనిని నేను కించపరచను, ఎవరికి వ్యతిరేకంగా నేను మాట్లాడను. ప్రియమైన సోదర సోదరీమణులారా, నా కొరకు ప్రార్థించండి. నా చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. నా తుది శ్వాస వరకు ఈ ప్రపంచ క్రైస్తవ్యం తరఫున ఈ జ్ఞానముతో, ఈ వీర ఖడ్గంతో, సాతాను వేసిన ఎత్తులతో, కుయుక్తులతో ఈ ప్రపంచంలో అనేక మంది నా సోదర మానవులను జయించి యేసుక్రీస్తు నామఘనతకు లేక యేసుక్రీస్తు పాదాల దగ్గర పడేటట్టు చేస్తానే తప్ప ఈ లోకంలో ధనాన్ని ఆశించి గాని, అంతస్తును ఆశించి గాని నేనెన్నడూ బ్రతకటం లేదు. ఈరోజు విశాఖపట్నంలో నా ఇంటికొస్తే నేనేంటో మీకు అర్థమవుతుంది. నేను ఒక సామాన్యమైన పూరి గుడిసెలో మాత్రమే ఉన్నానే తప్ప అందమైన అంతస్తులు గల భవంతిలో మాత్రం నేను లేను. కారణం, నేను దేనిని ఆశించను గనుక, ఎవరినీ చేతులెత్తి నా స్వార్థం కొరకు అడగను గనుక, ఇచ్చినా స్వీకరించను గనుక. తీసుకుంటే తప్పు కాదు, కానీ అందరిలా అయిపోతానేమోనన్న భయం నన్ను ప్రతిక్షణము వెంటాడుతూనే ఉంటుంది. ఈ రోజు నేను సాధించింది, మీ హృదయాలు గెలుచుకున్నది ఈ వాక్యాన్ని బట్టి, అలాగున జీవించటానికి ఇష్టపడడాన్ని బట్టి. ధనవంతులంటే నాకు కోపమూ లేదు, పేదవారు అంటే అసహ్యం లేదు. వారికున్న ధనాన్ని దేవునికి అంకితం చెయ్యాలని ఆ అన్నలను అర్థిస్తాను. వారికున్న ధనాన్ని పేదలైన వారికి సహాయంగా ఇవ్వాలని వారిని కోరుకుంటాను. పేదలైన తమ్ముళ్లను, అన్నలను, తల్లిదండ్రులను మీరు దేనినైనా సాధించగలరు అని ఉద్రేకపరుస్తాను. బలవంతులైన వారిని లోకములో ఓడించటానికి బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు అని సమర్థిస్తాను. సోదర సోదరీమణులారా, ఈ పట్టణంలో నాకు జరిగిన
ఈ గౌరవ పురస్కారానికి నా హృదయం ఎంతో ఉబ్బు తబ్బిబ్బవుతున్నది. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పూలమాలలు, ఈ మొమెంటోలు అన్నిటికంటే విలువైనది ఒకటి ఉంది, అది మీ ప్రార్థన. అది మీరు నాకు వినబడినట్టుగా చెయ్యకపోయినా కనీసం మీరు చేసే ప్రార్థనలో ఒక్కసారి ఈ పేదవాణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటికైనా ఈ ప్రపంచంలో ఈ జీవ గ్రంథాన్ని నిజమైన గ్రంథమని చూపిద్దాం. ఎప్పటికైనా ఈ ప్రపంచ అజ్ఞానం మీద దండయాత్ర చేద్దాం. అందుకు మీ పిల్లలను నాకివ్వండి. మీ పిల్లలను ఈ జ్ఞానంలో పెంచండి. నేను ఈ పరిసరాలలో ఉన్నప్పుడు నేను ప్రారంభించి లేక నేను మాట్లాడుతున్న బైబుల్ రీసెర్చ్ కార్యక్రమాలకు దయచేసి వారిని పంపండి. నేను వాళ్లను నా అంతటి వాళ్లగా చేస్తాను. యేసుక్రీస్తు అంతటి వాళ్లగా నేను చెయ్యలేకపోయినప్పటికీ కనీసం నా అంతటి వాళ్ళగానైనా వాళ్ళని మలచాలనే ఆశ నాకుంది. ఇందుకు మీ ధన సహాయం నాకు అవసరం లేదు. వారిని జ్ఞానములో పెంచటానికి నాకు ఏ రకమైన ఫీజులు నాకు చెల్లించని అవసరం లేదు. ఈరోజు ఈ పట్టణంలో కొంతమంది యవనస్తులు కొన్ని పాఠాల మీద విద్యావంతులైనందుకు నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. కొంతకాలానికి సుందర్రావు ఈ భూమిని విడిచిపెట్టిన అతని ఛాయలు, అతని నీడలు, అతడు క్రీస్తుని గురించిన సాగించిన పోరాటాలు తరతరాలుగా ఉండాలని ఎన్నో కలలు కంటున్నవాణ్ణి. సోదర సోదరీమణులారా, ఇన్ని ఆశయాలకు కారణం నాలో ఒక స్ఫూర్తి ఉంది. నా తండ్రి ఎప్పుడూ కన్నీరుతోనే ప్రార్థన చేసేవాడు. నేనెప్పుడూ దానిని అబ్జర్వ్ చేసేవాడిని. ఎప్పుడు ప్రార్థన చేయమన్నా నా తండ్రి కుటుంబ ప్రార్థనలో గాని సంఘ ప్రార్థనలో గాని, తండ్రి నాకు ఒక్కగానొక కుమారునిచ్చావు, వాడిని నీ సేవకు వాడుకో నాయనా అనేవాడు. అలాగనే నా తండ్రి కన్ను మూశాడు 84లో. ఆ తరువాత కన్నీళ్లు కార్చిన నా తల్లి 92లో కన్ను మూసింది. కన్న తండ్రి, పరలోకమందున్న తండ్రి నన్ను విడిచిపెట్టక నన్ను ఈ స్థితికి తెచ్చారు. ఇదంతా నేనెన్నడూ మరువలేను. ముదిమి వచ్చి వరకు ఎత్తుకును నా తండ్రి నాకున్నప్పుడు, నన్ను కన్నా శారీరక తల్లిదండ్రులు నాకు దూరమైన, నా కొరకు ప్రార్థించే ఎంతో మంది తండ్రులు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, కుమార్తెలు, కుమారులు నాకున్నప్పుడు, మీరే నా తల్లిదండ్రులు అని, మీ ప్రార్థనలే నాకు సర్వ విధాల రక్ష అని ప్రతిదినము ప్రతి క్షణము వాటిని స్మరించుకుంటూ ఆనందిస్తూ ఉంటాను. ప్రియులారా, ఒక అద్భుతమైన సంగతిని ఈ రాత్రి మీకు చూపించాలి అనుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు పుడుతున్నారు. ఆ బిడ్డలు మగ ఆడ తొందరగా తెలుసుకోవాలనే ఎంతో మంది దంపతులు ఈనాడు మానవ జ్ఞానముతో నిర్మితమైన స్కానింగ్ యంత్రం దగ్గరకు తీసుకెళ్తున్నారు చూలాలైన తల్లులను. కొన్ని నెలలు గడిచిన తరువాత శరీర భాగాలు కనబడుతున్నప్పుడు ఆ తల్లులు కడుపును వాళ్ళు స్కానింగ్ చేయిస్తారు. అప్పుడు మగబిడ్డో ఆడబిడ్డో తెలిసిపోతుంది. అలాగే మరికొంతమంది అయితే పుట్టినంత వరకు ఆ బిడ్డ మగ ఆడ అనేది తెలీదు. ఆశ, రాబోయే బిడ్డను చూడాలని, ముందుగా తెలుసుకోవాలని తల్లిదండ్రుల తపన. ప్రేమ కలిగిన దంపతులకు సుమా ఇది. కట్న కానుకలు తీసుకునే వారికి కాదు. ప్రేమ కలిగిన తల్లిదండ్రులకు వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు ముందుగానే తెలుసుకోవాలని ఆశ. లోక సంబంధమైన తల్లిదండ్రులు బిడ్డలు భూమి మీదికి వచ్చినప్పుడు వారిని తెలుసుకుంటున్నారు. కానీ కన్న తండ్రి గురించి ఆలోచిస్తే ఎంత మంచి మాట. మన బిడ్డలకు మనం వివాహం చేసినప్పుడు ఆ వివాహాన్ని జరిపించిన తరువాత మనము వాళ్ళని గదిలోనికి తీసుకుని వెళతాం. గది వరకు వెళతాం, అక్కడ వాళ్ళను ఇంటిలో గదిలో పెడతాం, మనం వెళ్ళిపోతాం. వాళ్ళు ఆనందంగా దాంపత్యం జరిగించాలని, వాళ్ళ గర్భాన్న ఒక పండో కాయో కాయాలని, ఆ కాయ తనలా ఉండాలని తండ్రి, కాదు నాలా ఉండాలనే తల్లి ఎన్నో ఆశలతో ఎన్నో ఆనందాలతో ఆ బిడ్డలను
ఆ పానుపు దగ్గరకు పంపుతాం, గదిలోనికి పంపుతాం, బయట నిలబడిపోతాం, వెళ్ళిపోతాం. కానీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు ద్వారం వరకే వెళుతున్నారు. కానీ తండ్రి, మన తండ్రి, ఆకాశముందున్న తండ్రి, అతడెంతవరకు వెళ్ళాడో తెలుసా? పానుపు వరకు. చూడండి బైబిల్, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ప్రతి పెళ్లి కార్డు మీద మనం వేయిస్తుంటాం ఈ వచనాన్ని. ఎంత మంచి మాట చూడండి. వివాహం అన్నిటికంటే ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది. కల్మషము లేని పానుపుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే, ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే, అంటే శాస్త్ర ప్రకారము ఆలోచిస్తే 1500 కోట్ల సంవత్సరాల క్రితమే మనము కావాలనుకున్నాడు మన తండ్రి. తన కోసమట. నాకు కుమారులు కావాలి, నా కోసము. మొదటి కుమారును కన్నాడు దేవుడు ఆదాముని. ఏదైనా వనములో మొదటి కుమారుని దేవుడు కన్నాడు. లోకాసువార్త 3వ అధ్యాయం ఆఖరి మాట, ఆదాము దేవుని కుమారుడు అని ఉంటది అక్కడ. గతంలో చెప్పాను. మొదటి కుమారుని దేవుడి కంటే ఆ తరువాత పుట్టిన కుమారులు ఆదాము కన్నాడు. ఎవరికి? తండ్రికి. మొదటి కుమారుని దేవుడే కంటే ఆదాముకు పుట్టిన కుమారులు ఆదాము కుమారులని మీరు అనుకుంటున్నారా? కాదు, దేవునికి కుమారులు. నాకు కుమారులు కావాలనేనయ్యా ముందు నిన్ను సృష్టించాను, ముందు నిన్ను కన్నాను కనుక ఇక ముందు కనేవాళ్ళంతా నా కుమారులు అంటున్నాడు దేవుడు. అందుకే పానుపు దగ్గరికి వచ్చాడు ఆయన. మనము ద్వారబంధం దగ్గరికి వెళ్ళాం వివాహం చేసి. దేవుడైతే పానుపు దగ్గరికి వచ్చాడు, అది నిష్కల్మషంగా ఉండాలని. కల్మషము లేని పానుపై పవిత్రమైన బిడ్డను ప్రసాదించే తల్లి గర్భాన్ని చూస్తున్నాడు దేవుడు. ఒక కన్న తల్లి గర్భాన్ని చూస్తున్నాడు దేవుడు. 139 దావీదు కీర్తన. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయాన్ని దయచేసి చూడండి, అండర్లైన్ చేయండి. ఎంత మంచి మాట. 16వ వచనాన్ని, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎప్పుడు చూశాడమ్మా నిన్ను? నాయన మిమ్మల్ని ఎప్పుడు చూశాడు కన్న తండ్రి? పిండమై ఉండగా దేవుని కన్నులు నిన్ను చూచాయట. నా తల్లి నా తండ్రి నన్నెప్పుడు చూశారు? ఆస్పత్రిలో పుట్టిన తరువాత మంచం మీద నన్ను వేసినప్పుడు నన్ను చూశారు. లోకాలను కలుగజేసిన దేవాది దేవుడైన కన్న తండ్రి మిమ్మల్ని ఎప్పుడు చూశాడో తెలుసా? పిండమై ఉండగా. ప్రతిరోజు తల్లి ప్రప్రథమంగా గర్భవతి అయినప్పుడు ఆనందంతో తన గర్భాన్ని చూసి పొంగిపోతుంటుంది. అది కన్న తల్లులకు తెలుసు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను చూస్తున్నప్పుడల్లా భర్త పొంగిపోతూ ఉంటాడు, నేను తండ్రిని కాబోతున్నానని. వీళ్ళకే ఇంత ఆనందం ఉంటే గర్భఫలాన్ని నీ గర్భమునందు పెట్టిన కన్న తండ్రి పిండముగా నీ ఉన్న ఆ గర్భములో నిన్ను చూస్తూ ఉన్నాడు అన్నప్పుడు అతనికి ఎంత ఆనందం. ఎందుకంటే ఎన్నో లక్షలాది కణాలు నేరలారిపోయినా నువ్వు నిలబడ్డావు, నిన్ను నిలబెట్టాడు గనుక. ఒక మామిడి చెట్టుకు పూసిన పువ్వంతా రాలిపోయినా ఎక్కడో కొన్ని పిందెలుగా, ఆ పిందెలు కాయలుగా, ఆ కాయలు పళ్ళుగా మిగులుతున్నాయి. తల్లి గర్భములో జరిగిన ఎన్నో పరిస్థితుల వలన ఎంతో మంది నేల రాలిపోయినప్పుడు రాలిపోయిన వారిలో నిన్ను లెక్కించకుండా, నన్ను లెక్కించకుండా తల్లి గర్భమునందు బ్రతుకునిచ్చి తల్లి గర్భమందు చావకుండా నిలబెట్టి ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా చూస్తూ నీ తల్లి గర్భంలో, నా తల్లి గర్భంలో నన్ను పెంచుతూ చూస్తున్నాడే ఆ కన్న తండ్రి. ఆహా,
మనం పుట్టుకలో లేక ఈ కట్టెను ధరించటంలో ఆ మహానుభావుని కృషి, ఆ మహానుభావుని కష్టము ఎంత ఉందో ఈ గ్రంథకర్త చెప్తున్నాడు. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. లిఖితములాయను అన్న దగ్గర అక్షరం ఉంటా చూడండి, ఇంగ్లీష్ అక్షరం ఏబిసి అనేది ఉంటాయి. ఏ అనే అక్షరం ఉంది చూడండి. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్న దగ్గర ఏ అనే అక్షరం ఉంది. కిందని మూల భాషలో దానికి అర్థాన్ని రాశాడు. ఒకటైనను కాకమునుపే నియమించిన దినాలలో నా అవయవములన్నీయు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నీకు చిన్ని ముక్కొచ్చినప్పుడు, నీకు చిన్ని చెవులొచ్చినప్పుడు, నీకు చిన్ని నోరొచ్చినప్పుడు చూసారా, అవయవములన్నీయు ఒక్కొక్కటి రూపింపబడుచుండగా దినదినము 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 తల్లి గర్భములోని ఈ పిండము, తల్లి గర్భములోని ఈ పిండము క్రమక్రమముగా నెలలు గడిచే కొద్దీ ఒక ఆకారానికి వస్తుంది. ఎవరి దయది? ఎవరి దయది? ఈ చేతులు రావటానికి, ఈ కాళ్ళు రావటానికి, ఈ ముక్కు రావటానికి, ఈ అందమైన ఆకారము రావటానికి ఎవరు కారణం? నీ ముక్కు వచ్చినప్పుడు తన డైరీలో రాసుకున్నాడట. నీ కళ్ళు వచ్చినప్పుడు తన డైరీలో రాసుకున్నాడట. నీ గ్రంథములో లిఖితములాయను. ఏంటండి, కోటాను కోట్ల మనుష్యులు పుట్టుకలతో ఆ మహాదేవుడు, సర్వేశ్వరుడు, సృష్టికర్త, లోకాలను కలుగజేసిన దేవుడు తన గ్రంథములో వ్రాసుకున్నంతదా నీ చరిత్ర? ఎద్దటి వాడవు. ఒక భార్య ఫోటోను భర్త పర్సులో పెట్టుకుంటే చూడగానే ఏమనుకుంటావు? ఎంత ప్రేమండి భార్య అంటే ఈయనకి, అంతేనండి. ఒక తండ్రి తన పిల్లల ఫోటోలను పర్సులో పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు విప్పుతున్నప్పుడు కనబడుతుంటాయి పిల్లల ఫోటోలు, భార్య ఫోటో. ఎవరు నాయన? నా భార్య అండి. గుడ్. వీళ్ళెవరు? నా పిల్లలండి. ఆహా, ఎంత జ్ఞాపకమయ్యా. ప్రతిరోజు ఇంటికి వెళుతున్నా, వాళ్ళ చూస్తున్నా, వాళ్ళతో ఆడుకుంటున్నావే, మళ్ళా పర్సులో ఎందుకు అని అడిగాను. అలా అనకండి సార్, నా పిల్లలంటే నాకు చాలా ప్రేమ. భూమి మీద తల్లిదండ్రులైన వారు ఇంత మమకారాన్ని మనకు చూపించినప్పుడు ఎంత ఉప్పొంగిపోతామండి ఆ ప్రేమను, ఆ ప్రేమకు. వీళ్ళకే ఇంత ప్రేమ ఉంటే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ఇంకెంత ప్రేమ ఉండాలి. మనలను పెంచవలసినదిగా ఆ గర్భములో ఉంచిన తండ్రి ఒక్కొక్క దినమున ఒక్కొక్క అవయవము కలుగుతుంటే దానంతటినీ తన గ్రంథమందు రాసుకుంటున్నాడట. ఆహా, అంటే తన డైరీలో రాసుకున్నంతదా నా చరిత్ర? నా పుట్టుకకు ఎంత కారణమున్నదా? నా పుట్టుకకు ఎంత ప్రత్యేకత ఉన్నదా? మీ పుట్టుకల వెనక ఎంత ప్రత్యేకత ఉన్నదని మీరు నమ్ముతున్నారా ఈ రాత్రి? అవును, అవునండి. ఏంటి ఆకారం? మొన్న చెప్పాను, ప్రపంచ పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు ఈ రెండు భుజాల మధ్య ఈ తలకాయ ఉండాలని, ఆ తరువాత ఈ శరీర ఆకారములో రెండు కాళ్లుగా విడిపోవాలని, విడిపోయిన కాలు అలాగా పాదంగా రావాలని, ఆ పాదం వల్ల 5 భాగాలుగా విడాలని ఎవరికి తెలుసండి? తల్లి గర్భంలో ప్రవేశించిన చిన్న పరమాణువుగా ఉన్న అతి చిన్న జన్యువు, అతి చిన్న కణము ఇన్ని లక్షల కోట్ల కణాలుగా విభజితమై అసలు ఈ మానవ ఆకార నిర్మాణం ఎలా జరుగుతుంది అని పిండోత్పత్తి శాస్త్రవేత్తలు కంగారు పడుతున్నారు. దేవుడేమంటున్నాడు చూస్తారా ఒకసారి? ప్రసంగి 11వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. అద్భుతం, మహా అద్భుతం.
ప్రసంగి 11 5వ వచనం 6వ వచనం చదువు నాయనా. చూలాలి గర్భమందు అంటే తల్లి గర్భమందు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది మనిషి నీకు తెలియదు. అందుకే ఈనాటి పిండోత్పత్తి శాస్త్రానికి అది తెలియకుండానే పోయింది. అవునంటారా? మొన్న చెప్పని మాట. ఈ రోజు ఈ మానవ ఆకారం నిర్మితమవుతుంటే ఈ కళ్ళు ఇక్కడ ఉండాలని, ఈ ముక్కు మధ్యలో ఉండాలని, దాని క్రింద నోరు ఉండాలని, ఈ చెవులు పక్కకు రావాలని ఎవరు చెప్పారు? ఆ కణాలకు ఆకారం ఇలా జరగాలని తల్లి గర్భములో ప్రవేశించిన ఇంత చిన్ని కణానికి ఎలా తెలిసిందండి ఇదంతా? ఇక్కడ చేతులు ఉండాలని, క్రింద కాళ్ళు ఉండాలని, మీద తలకాయ ఉండాలని ఎలా తెలిసిందా చిన్న కణానికి అని ఇప్పటికీ పిండోత్పత్తి శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఇది మనకు తెలియదు, ఇది అద్భుతం, ఇది మహా అద్భుతం అంటున్నారు వాళ్ళు ఈరోజు. కానీ బైబిల్ ఏమంటుంది? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో నీకు తెలియదు. ఆహా, శాస్త్రజ్ఞానాన్ని మించిన ఎంత గొప్ప వేదమండి ఇది. శరీరములోని ఒక్కొక్క రోమము నా మీద నిలబడుతుంది ఇప్పుడు. ఎంత జ్ఞానము దేవుడు రాయించాడు క్రీస్తు పూర్వమే. క్రీస్తు శకం 1996 సంవత్సరాలు లేక 2000 సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. కొద్ది సంవత్సరాలలో ఈ శాస్త్ర ప్రపంచానికి అర్థం కాని ఈ మహావిజ్ఞానాన్ని దేవుడు తన గ్రంథములో రాయించాడు. బిడ్డ గర్భములో ఎదగటం నీకు తెలియదయ్యా, నీకు తెలియదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు విజ్ఞాని 34వ వచనంలో ఎంత అద్భుతమైన మాట రాస్తున్నాడో ఈ పిండోత్పత్తి శాస్త్రానికి తెలియనిది చెబుతున్నాడు. వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 37. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజను విత్తుచున్నావు నేలలో, 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 నేలలో. రైతన్న పొలాన్ని దున్ని నీళ్లు పెట్టి వట్టి గింజను విత్తుచున్నావు కదయ్యా నీవు. అవునా కాదా? అవును. దేవుడు అంటున్నాడు చూడండి, వట్టి గింజను నీవు విత్తుచున్నావు, కానీ పొట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఆ చిన్న గింజ నుండి పచ్చటి మొలక రావాలని, ఆ మొలక పచ్చటి ఆకులుగా విడిపోవాలని, అలా విడిపోయిన ఈ మధ్య నుండి మధ్యస్థంగా వెన్నులో నుంచి గింజలతో కూడిన చక్కటిది రావాలని, ఆ గింజలుగా అవి మారాలని, వెన్నులుగా వంగాలని నువ్వేమని చెప్పావా? నీకేమైనా తెలుసా? నువ్వేస్తున్న యూరియా పని చేస్తుంది అనుకుంటున్నావా? నువ్వేస్తున్న నైట్రేట్స్ ఆ పని చేస్తున్నాయి అనుకుంటున్నావా రైతన్నా? నువ్వు చేయలేదు. విత్తుచున్నావు వట్టి గింజనే, పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే 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 తన ఇష్ట ప్రకారము నీవు విత్తిన వట్టి గింజకు శరీరమును ఇచ్చును. నీవు విత్తిన వట్టి గింజకు ఆయన శరీరము ఇచ్చును. తల్లి, తండ్రి, అమ్మా, నాన్న మీరు కలుస్తున్నారంతే, కానీ పుట్టబోయే ఆకారం నాది. పుట్టబోయే ఆకారాన్నిచ్చింది నేను, కళ్ళునిచ్చింది నేను, ముక్కునిచ్చింది నేను, చెవులునిచ్చింది నేను, ఈ శరీరంలో ప్రతి భాగాన్ని ఇచ్చింది నేను. ఎందుకంటే ప్రతి అవయవాన్ని గురించిన సంగతి నా గ్రంథములో రాసుకుంటున్నాను గనుక. ప్రతి అవయవును గూర్చి నా గ్రంథములో రాసుకుంటున్నాను. అదే దావీదన్న మాట. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయనన్న పదానికి ఒకటైనను కాకమునుపే నా అవయవములన్నీయు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను.
వట్టి గింజని విత్తుచున్నారు మీరు, పుట్టబోవు శరీరమును నాది. అందుకే చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగో ఎదుగుచున్నావో నీకు తెలియదు, 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 తెలియనే తెలియదు. శాస్త్రమా నీకు తెలియదు? విత్తే పని నీది, శరీరాన్నిచ్చే పని నాది. మన తల్లి గర్భములో మనము పడినప్పుడు కంటికి కనబడిన ఆకారములో అతి చిన్న కణముగా ఉన్నప్పుడే, తండ్రి నా తల్లి గర్భమందు నేనున్నప్పుడు నీ కన్నులు నన్ను చూచెనయ్యా అంటున్నాడు భక్తుడు. ఇంకేమాట అన్నాడో వింటారా? 139 కీర్తనలో 13వ వచనము. 139 కీర్తనలో 13వ వచనము. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. ఎంత మంచి మాట అండి, ఎంత విజ్ఞాన గ్రంథం అండి. కళ్ళకద్దుకోవాలి, దీన్ని వద్దా? కళ్ళకద్దుకోవాలి. రే పరీక్షలు వస్తున్నాయి, పాఠాలు చదవండిరా అంటున్నారు మీరు పిల్లలకి. నేనేమంటానో తెలుసా? ప్రతిరోజు బైబిల్ చదవరా అంటాను. అద్భుతమైన మాట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీవు కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. ఎంతమందికి తెలుసు ఈ విజ్ఞానం? తల్లి గర్భములో రూపొందుతున్న ఈ అవయవాలన్నిటి జాబితాను గూర్చి దేవుడు తన గ్రంథములో రాసుకుంటున్నాడట. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక మాటి మాటికి చదివాము అది గత 3-4 సభలలో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము 7వ వచనము, 5వ వచనము 7వ వచనము. యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. కన్న తండ్రి నీ గ్రంథపు చుట్టలో ఒక్కొక్క అవయవము నిర్మితమైనప్పుడు నీవు అవయవాలను ఏమి చెయ్యాలని వ్రాసుకున్నావో వాటిని అవయవాలలో ఈ భూమి మీద చెయ్యాలని అవయవాలతో నీ చిత్తాన్ని నెరవేర్చటానికి భూమి మీదికి వచ్చానయ్యా అంటున్నాడు తండ్రి యేసు స్వామి. నీ గ్రంథపు చుట్టలో భూమి మీద నా అవయవాలతో ఏమి చేయాలని నీవు వ్రాసుకున్నావో వాటిని చెయ్యడానికేనయ్యా నేను భూమి మీదికి వచ్చాను. నిజమా? అంటే ఈ చేతులు ఏమి చెయ్యాలో రాసుకున్నాడా? ఈ కాళ్ళతో ఏమి చెయ్యాలో రాసుకున్నాడా? ఈ నోటితో, ఈ కళ్ళతో, ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవముతో తండ్రి గూర్చిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి మీరు ఏమి చెయ్యాలో మీ తల్లి గర్భములో కంటికి కనబడని రీతిలో మీరు నిర్మితమవుతున్నప్పుడే ఆయన కన్నులు మిమ్మును చూచాయి. నా తల్లి నా తండ్రి పానుపు మీదకి వెళ్ళినప్పుడు నిష్కళమషమైన ఆ పాన్పులో ప్రప్రథమంగా నేను నా తల్లి గర్భమందు అణువుగా ప్రారంభించినప్పుడు ఆయన కన్నులు నన్ను చూచాయి. అలా చూచిన కన్నులు తన జీవ గ్రంథములో తన గ్రంథములో ఒక్కొక్క అవయవాన్ని నాకు రూపించుతున్నప్పుడు ఈ అవయవం ఏమి చెయ్యాలో అని రాసుకున్నాడు. నాయనా, నీ నోటితో నీ మాటలతో నీ తమ్ముళ్లను నీ చెల్లెళ్లను నీ తల్లులను నీ తండ్రులను కాపాడాలి. అందుకే నీకు స్వరమిచ్చాను, అందుకే నీకు నాలుకిచ్చాను, అందుకే నీకు అంగుటిచ్చాను. నిజమే కదా? ఈ స్వరపేటికను నేను ఎందుకు నిర్మించానో తెలుసా నీకు? ఆ స్వరముతో పనికిరాని ప్రాపంచికపు పనికి మాలిన మాటలను మాట్లాడడానికి కాదయ్యా, ఇతరులను దూషించటానికో మరొకరిని ద్వేషించటానికో మరొక రకంగా మాట్లాడటానికో 2 మాటలతో కపటముగా ద్రోహ బుద్ధితో
నీ తోటి సోదరులను కించపరచటానికి కాదయ్యా. జీవము గల నా మాటలను నీ స్వరపీఠిక నుంచి బయటపడి అనేక మంది హృదయాలను కదిలించటానికి ఈ చిన్ని స్వరపీఠిక నీకు పెడుతున్నాను సుమా. నిజం, అక్షరాల నిజం. ఈ చేతులతో వేదాన్ని పట్టి, ఈ చేతులతో వేదాన్ని ధరించి, ఈ కళ్ళతో ఆ జ్ఞానాన్ని చదివి, ఈ తలకాయతో అందులో ఉన్న లోతులను పరిశోధించి, ఈ విజ్ఞానాన్ని సాటి మానవులకు ప్రకటించు. నా ప్రేమను, నా తత్వాన్ని నా పిల్లలకు తెలియచేయి. నా తల్లి గర్భములో ఒక్కొక్క అవయవము నిర్మితమవుచుండగా, అవయవ నిర్మాణము జరుగుచుండగా, ఒక్కొక్క అవయవము కొరకు దినదినము తన గ్రంథములో రాసుకుంటున్న మాటలు మీకు తెలుసు. అదే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు యేసుక్రీస్తుని గూర్చి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నీవిచ్చే ఏ వీపు నా తమ్ముళ్ళు కొట్టినా నేను సహించగలను. నీవిచ్చిన ఈ బుగ్గలు, చెంప దెబ్బలు నా తమ్ముళ్ళు వాయించినా భరించగలను. నీవిచ్చే ఈ ప్రక్కలు వాళ్ళు బల్లెముతో పొడిచినా సహించగలను. అందుకే కదయ్యా నాకు వీపునిచ్చావు అని నీవు రాసుకున్నావు. అందుకే కదయ్యా నాకు ప్రక్కనిచ్చావు పడవటానికి అని నీవు రాసుకున్నావు. అందుకే కదయ్యా నాకు మొహమును బుగ్గలనిచ్చావు వాళ్ళ చెంప దెబ్బలు తినటానికి నీవు రాసుకున్నది. నా మొహాన్న నా తమ్ముళ్ళు ఉమ్ము వేసినప్పుడు నేను ఎందుకు భరించానో తెలుసా? ఈ ముఖం వాళ్ళ ఉమ్ములతో నిండాలని ఈ ముఖము కలిగినప్పుడు నీ గ్రంథములో దాని కొరకు రాసుకున్నావే. అందుకే విచిత్రమైన ఈ కట్టెను దేవుడు తల్లి గర్భమందు నిర్మించడంలో ఎంత ప్రత్యేకత ఉంది. ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు దయచేసి చూడండి. మీ దేహము, మీ శరీరములు, మీ కట్టెలు, మీ ఆకారములు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డాయి. ఎంత మంచి మాట అండి. మన శరీరాలు దేవుని వలన మనకు అనుగ్రహింపబడ్డాయి అంటున్నాడు ఆయన. మీ శరీరములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డాయి. ఈ శరీరము నాది, ఈ చేతులు నావి, ఈ కళ్ళు నావి, కమాన్ ఎవరొస్తారో రండి అని జబ్బ చరచటానికి కాదు ఇదున్నది. నీ అంతు చూస్తాను కబడ్దార్ అని చెప్పటానికి కాదు ఈ ఆకారం ఉన్నది. ఈ లోకంలో సంపాదించి బాగా మదించి దీన్ని పెంచి పోషించటానికి కాదు ఈ శరీరము నీకిచ్చినది. దాని కొరకు ఆయన గ్రంథములో ఏమి వ్రాసుకున్నాడో అని నువ్వు పరిశోధిస్తే ప్రతి అవయవాన్ని ఆ పరిశోధన ఫలితంగా, ఆ పరిశోధనాసారంగా దానిని నీవు వాడుకోవాలి. మీ శరీరములు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ ఆకారమంతా ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఈ శరీరములతో, ఈ కట్టెతో దేవునిని మహిమపరచుడి. ఈ శరీరముతో దేవుని మహిమపరచుడి. దాని విలువ మీకు తెలుసా? దాని రూపం. ఇది పుట్టాలంటే పంచభూతాలను నిర్మించాడు ఆ రోజు. దాని విలువెంత? తప్పిపోయిన తరువాత ఈ శరీరాన్ని తనకున్న కుమారుని రక్తాన్ని శిలువలో చిందింపచేసి కొన్నాడు. దాని విలువ కట్టగలరా మీరు? ఇదే శరీరం కోసం. సోదర సోదరీమణులారా, ఈ రాత్రి మీరు ఆలోచించాలి దీనిని. ఎవరిది శరీరము? ఎందుకు ఇచ్చినట్టు ఈ శరీరాన్ని? ఎందుకు ఈ ఆకారాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు? తినటానికి, తిరగటానికి, ఆయనను మరచి బ్రతకటానికి కాదండి. ధన సంపాదనతో, ధన దాహంతో బ్రతకటానికి కాదు. చుట్టరికాలకు, పండగలకు, స్నేహితులకు, ఊర్లకు, దేశాలకు అంకితం కావటానికి కాదు ఈ దేహాన్ని ఇచ్చినది.
తన కొరకు, తన ఇష్టాన్ని నెరవేర్చటము కొరకు. ఒక్కొక్క అవయవము నిర్మితమవుతుంటే అవయవాలన్నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని అతని కోరిక. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. అమ్మలారా, నాయనలారా, మీ అవయవములను, మీకివ్వబడిన అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఇవ్వకండయ్యా. ఎందుకో తెలుసా? అవి నేనిచ్చినవి. వాటికి పని రాసిన వాడను నేనే, వాటికి పనిని బట్టి వాటిని కలిగించిన వాడను నేనే. కాని మీరు అవయవాలను దేనికిచ్చారు? ఈ కళ్ళను దేనికిస్తున్నారు? ప్రపంచంలో ఉన్న అందాలను చూడటానికి మాత్రమేనా? ఈ చేతులను మీ పనులు చేసుకోవటానికి మాత్రమేనా? ఈ కాళ్లను మీ పనుల మీద తిరగాలని మాత్రమేనా? ఆలోచించండి. వీటినిచ్చినది ఎందుకో తెలుసా? నా కోసం. కట్టెలోని ప్రతి అవయవాన్ని కలిగించిన నేను నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే అవి ఏ విధంగా ఉండాలో, ఎందుకు ఉండాలో అని నా గ్రంథంలో రాసుకున్నాను. వాటి గురించి నా గ్రంథంలో ఎప్పుడో తెలుసా? మీరు భూమి మీదికి రాకముందు, జననము జరగక ముందే, భూమి మీద నీ ఆగమనము జరగక ముందే, భూమి మీద నువ్వు పుట్టక ముందే నా గ్రంథమందు నీ కొరకు రాసుకున్నాను. ఎందుకు ఉండాలని. కనుక ఆమె అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడు గాని మృతులలో నుండి ఇప్పటికైనా మనస్సు మార్చుకొని బ్రతికాము. ఇక ఇంతవరకు చచ్చిపోయామండి మేము, ఇక నుంచి మేము బ్రతుకుతామని ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకుంటే, మృతులలో నుండి సజీవులమనుకున్న మీరు మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఈ అవయవాలను దేవునికి ఇవ్వండి. ఈ అవయవాలతో దేవుని సేవ చేయండి. ఎంతమంది బిడ్డలు ఇప్పుడు నిలుచున్నారో మీరు విన్నారో, చూశారు కళ్ళతో. వాళ్ళు ఏం చేశారు? మిమ్మల్ని రప్పించటానికి, ఈ మాటలు మీకు వినిపించటానికి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు. ఈ మంచు కాలంలో, ఈ చలి కాలంలో పోస్టర్లు అంటించి, బ్యానర్లు కట్టి, ఇంటింటికి తిరిగి, పత్రికలు పంచి చేశారు సేవ. భూమి మీద పుట్టుకొస్తున్న ఎన్నో ఆకారాలు, వాళ్ళకు ముందు వాళ్ళ తల్లి గర్భంలో ఎంతో మంది చచ్చిపోయినా, నేల రాలిపోయినా, ఎన్నో కణాలు నేల రాలిపోయినా తల్లి గర్భము నుండి నిన్ను నిలదొక్కించాడు. ఎందుకంటే నీతో పనుంది గనుక. నీ పుట్టుక వెనక ఎంత గాథ ఉంది. అయ్యా, అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి వస్తారయ్యా, ఈమెకు 8 గర్భాలు పోయాయండి, ఒకసారి ప్రార్థన చేయండి అయ్యా బిడ్డలు పుట్టేటట్టు అంటారు. అంటే అప్పుడు నేనేమనుకుంటానో తెలుసండి? ఎన్ని లక్షల కణాలు, ఎన్ని జీవాలు రాలిపోయాయి నేలలో, ఎన్ని జీవాలు రాలిపోయాయి. అవును, కానీ నేను నిలుచున్నాను, కానీ మీరు నిలుచున్నారు. మీ తల్లి గర్భంలో మీరు నిలుచున్నారు. ఎవరు కారణమో తెలుసా? అతని సంకల్పములో ఉన్నారు గనుక, అతని సంకల్పములో ఈ శరీరం నిర్మితమైనది గనుక, అతని గ్రంథములో మీకు అవయవములు ఇచ్చినప్పుడు రాసుకున్నాడు గనుక, అందుకే మీరు నిలదొక్కున్నారు. నేను నిలదొక్కున్నాను. నిలదొక్కున్న మనము ఈరోజు ఎలా దేవుని కోసం నిలబడగలుగుతున్నాం? ఇలా నిలదొక్కున్న కోట్లాది మంది విశ్వ మానవులు ఈ రోజు మన మధ్య ఉన్నారు. కోట్ల మంది మనుషులు ఈ రోజు దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది దేవుని కొరకు నిలబడ్డారు? వాళ్ళకు ముందు తల్లి గర్భములో నుండి ఎన్నో ప్రాణులు నేలరాలిపోతే, వాళ్ళకు ముందు ఎన్నో లక్షల జీవకణాలు నేలరాలిపోతే, ఎక్కడో ఒక రోజు నేను నిలబడ్డాను. అలా నేను నిలబడ్డాను, మీరు నిలబడ్డారు, ఈ దేశంలో ఉన్నవారు నిలబడ్డారు, ఈ ప్రపంచంలో ఉన్నవారు నిలబడ్డారు. కోట్ల మంది నిలబడ్డారు. ఈ రోజు ఈ కోట్ల మందిలో ఎంతమంది దేవుని కొరకు నిలబడ్డారు? చూసారా ఎలా ఫిల్టర్ అయిపోతుందో, ఎలా జల్లింపు జరిగిపోతుందో చూడండి. ఎవరి కోసం బ్రతుకుతున్నాం ఈ రోజు మనమంతా? లోకంలో ఎలా సుఖపడాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఆనందించాలని బ్రతుకుతున్నాం ఈరోజు మనం. కాదు. కనుకున్న కుమారుని మీద ప్రేమ చంపుకోలేక 12వ ఏటే యెరూషలేము పండగకు వచ్చి మరిచిపోయి తిరిగి వెళ్లిపోయారు మరియమ్మ యోసేపులు.
లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రయాణమై వెళ్లిపోయిన తరువాత యేసు ప్రభు కనిపించలేదు. తిరిగి ఇద్దరు వచ్చేస్తున్నారు వెతుక్కుంటూ, అమ్మామా యేసుబాబు నీకు కనిపించాడా అని అడుక్కుంటూ. లేదు, తిన్నగా యెరూషలేము వచ్చారు. ఆ 12 వయసులో పిల్లలు ఎక్కడుంటారు? చక్రాలు తిరిగిన దగ్గర, వస్తువులు అమ్మి దగ్గర, మిఠాయిల కొట్టు దగ్గర, అక్కడే కదండి పిల్లలు ఉంటారు ఆ వయసులో, బొమ్మల దుకాణాల దగ్గర. కానీ చిన్ని యేసుబాబు ఎక్కడున్నాడో తెలుసండి? లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం చూడండి. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో 12వ సంవత్సరంలో ఎక్కడ కూర్చున్నాడట? బోధకుల మధ్య కూర్చొని వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా అప్పుడు చూచారు తల్లిదండ్రులు. ప్రశ్నలు అడుగుతున్నాడంట వాళ్ళని. ఏమని? ఏం బోధ చేస్తున్నావు, దీనికి సమాధానం ఏంటి? ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు అతనిచ్చే సమాధానాలకు ఆశ్చర్యపోతున్నారు. 12వ సంవత్సరంలో ఇంత ధ్యాస అండి దేవుడి మీద, కన్న తండ్రి మీద. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి, నాయనా ఎందుకయ్యా ఇలాగ చేశావు? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెదకుచున్నాము. అప్పుడు యేసు అంటున్నాడు, ఆయన మీరేలా నన్ను వెదకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నాకున్నది చాలా తక్కువ కాలము, నాకున్నది చిన్ని కాలము. ఈ చిన్ని కాలములో నా తండ్రి పనిని పూర్తి చెయ్యొద్దా నేను వెళ్ళిపోవటానికి? మీ పనుల మీద ఉండాలా నేను? చెప్పండి. నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా? నా తండ్రి పనుల మీద ఉండాలని తెలీదా? మన కట్టెలను మన తండ్రి కోసం ఉపయోగించుకుంటే, ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి కైవసం చేస్తే, మరణించిన తరువాత ఈ కట్టెలన్నీ నేలలో కలిసిపోయి సమాధి చేయబడితే, దేవుడు సమాధుల దగ్గరికి వస్తాడు. మహానుభావుడు సమాధుల దగ్గరికి వస్తాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎంత చక్కటి మాట. నీవు నిద్రపోతున్న సమాధి దగ్గరికి ఆయన వస్తాడు. శామ్యూలు ఎక్కడ నిద్రపోతున్నాడు? ఎక్కడున్నాడు శామ్యూల్? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములైపోతాయి. నిన్ను సజీవునిగా చూడడానికి మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారు సజీవులగుతారు అంటున్నాడు. ఎంత మంచి మాట. మిమ్మల్ని సజీవులుగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 33వ వచనం చూడండి ప్రియులారా. లూకాసు వార్త 17వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. తన ప్రాణమును తన శరీరాన్ని కాపాడుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. చూసారా? చాలా జాగ్రత్తగా వినాలి ఇది. ముగిస్తానిక జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి క్లిష్టమైన మాటలు చెబుతానిక. తన శరీరమును తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు ఆ శరీరాన్ని పోగొట్టుకుంటాడు. అయితే నా కొరకు ఆ శరీరాన్ని పోగొట్టుకోవాలి అని ఉన్నవాడు, బ్రతికినవాడు భూమి మీద నా కొరకు తన శరీరాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నవాడు అదే శరీరాన్ని, అదే కట్టెను అక్షయమైన దానిగా, సజీవమైన దానిగా తిరిగి తెచ్చేసుకుంటాడట. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. తన ప్రాణమును తన శరీరాన్ని ప్రేమించేవాడు
పోగొట్టుకుంటాడు దాన్ని. ఈ లోకములో అదే శరీరాన్ని దేవుని కొరకు ద్వేషిస్తే నిత్య జీవము కొరకు ఆ శరీరాన్ని కాపాడుకుంటాడు. ఇది ఛాలెంజ్గా చెబుతున్నాను మీకు అన్నాడు దేవుడు. మళ్ళా చదువునానమాట, ఎంత బాగుందో. తన శరీరాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుని కొరకు అంకితం చేసి దీన్ని ద్వేషిస్తున్నాడు. ఎవరైతే తమ శరీరాన్ని దేవుని కొరకు అంకితం చేస్తారో నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడు. శరీరాన్ని మట్టిలో పెట్టేస్తున్నాం కదండి, తిరిగి అది ఎలా వస్తుంది, మట్టి అయిపోతుంది కదా అంటారు. అంతే కదండి, అంతే, నిజమే. కొబ్బరికాయ, దోసకాయలు, బీరకాయలు, బొప్పాసికాయలు, యాపిల్ పళ్ళు ఎక్కడ పడుతున్నాయి? మట్టిలో పడుతున్నాయి. అంతే కదండి, మట్టిలో పడుతున్నాయి. మట్టిలో పుట్టిన ఈ కాయలను ఒక 2-3 రోజులు దాచుకోవాలంటే ఏం చేస్తాం మనం? ఏమండి, ఫ్రిడ్జ్లో పెడతాం. అంతేనా? ఫ్రిడ్జ్లో పెట్టగానే ఆ చల్లదనానికి ఉంటాయి, అవి పాడవు. అంటే ఫ్రిడ్జ్ వస్తువులు కుళ్ళిపోకుండా కాపాడుతుందని మనకు తెలిసింది. ఇంతకీ ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో ఉన్న ఇనుము, దానిలో ఉన్న ప్లాస్టిక్, అంతే కదండి, దానిలో ఉన్న గాజు, దానిలో ఉన్న కరెంటు, అది తయారు చేసి చూసారు, తయారైన వస్తువులను అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవి మట్టిలో నుంచే. మట్టిలో నుంచి వచ్చినది, మట్టిలో నుంచి వచ్చిన వాటిని కాపాడుతున్నప్పుడు మట్టిలో నుంచి వచ్చిన ఈ శరీరాన్ని ఈ మట్టి ఎందుకు కాపాడకూడదు? అర్థమైందా లేదా మీకు? మరలా చెప్తాను. కాయలు, పళ్ళు మట్టిలో నుంచే పుడుతున్నాయి. వాటిని కాపాడుకోవటానికి మట్టిలో నుంచి తయారైన, మట్టిలో నుంచి వస్తువులతో ఫ్రిడ్జ్ను తయారు చేశాం. మట్టిలో నుంచి తయారు చేసిన ఈ ఫ్రిడ్జ్లో మట్టిలో నుంచి తయారైన ఈ పళ్ళును తీసుకెళ్లి దాచుకుంటున్నాం చెడిపోకుండా. అంటే ఈ మట్టిలో నుంచి పుట్టిన వాటిని కాపాడడానికి మట్టికే శక్తి ఉంది అని అర్థమైంది. అలాంటప్పుడు మట్టిలో నుంచి వచ్చిన ఈ కట్టెను చచ్చిపోయిన తరువాత మట్టిలో పూడ్చిపెడుతున్నామంటే కుళ్ళిపోతుందని, పాడైపోతుందని, నాశనం అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. భద్రపరచబడుతుంది. అంటే ఈ ప్రపంచంలో ద గ్రేటెస్ట్ ఫ్రిడ్జ్ ఏంటంటే భూమి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఈ మాట. యెహెజ్కేలు మంచి మాట. అది 37వ అధ్యాయం 12-13 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12-13 వచనాలు ఎంత బాగున్నాయో చూడండి అక్కడ. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రాజమండ్రిలో ఉన్న దేవుని పిల్లలారా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. చూసారా ఎంత చక్కటి మాట. అంటే మన వాళ్ళందరూ తీసుకెళ్లి బాక్సులో పెట్టి మీదన మేకేసేసి గొయ్యి తీసి సమాధి చేసి చలువరాయి పెట్టి మళ్ళా అడ్రస్ పేరు మారిపోతుందేమో అని మీదన ఒక స్తంభం నిలబెట్టి జనన మరణాలు రాసి మన అడ్రస్ మన పేరు కూడా దాని మీద లిఖితం చేస్తారు. అది మనం తెలుసుకోవటానికి. కానీ దేవుడు మన సమాధుల దగ్గరికి వస్తాడట. వచ్చి ఆయనే తెరుస్తాడట. అమ్మా రూతు రా, సమాధి తెరవబడిపోద్ది. లేచిపోయింది రూతు. నాయన సాయిమాన్ లేచిపోయాడు సమాధిలో నుంచి. మీరున్న సమాధులను నేను తెరచెదను. ఇంకా సమాధులలో నుండి మిమ్ములను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. మీరేమో అయిపోయారు అనుకుంటున్నారా ఇశ్రాయేలు వారు రారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని నేను అంటున్నాను. ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు
వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ సమాధులు పలానా చోట ఉన్నవని మీరు అంటున్నారు. నేనేమంటున్నానో తెలుసా? అబ్రహాము నా కుమారుడు, ఇస్సాకు నా కుమారుడు, యాకోబు నా కుమారుడు, అందుకే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని చెబుతున్నాడు ఆయన. వారి కట్టెలు నేలలో కలిసిపోయాయని మీరు అనుకుంటున్నారు. కాదు, భద్రపరచబడ్డాయని నేనంటున్నాను. ఒక అద్భుతం చెప్పమంటారా? యేసు ప్రభు చనిపోయారు, సమాధిలో పెట్టారు. అవునా? పెట్టారు. శుక్రవారం పెట్టారు, శని ఆది వేకువజామున వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి, సమాధిలోకి వెళ్ళేసరికి ఏం కనిపించింది వాళ్ళకి? ఉట్టి గుడ్డలు, శరీరానికి చుట్టిన గుడ్డలు మాత్రమే ఉన్నవి. మరి ఆయన ఏడి? దేవదూతలు అంటున్నా, ఆయన ఎందుకు మీరు ఇక్కడ ఎదుగుతున్నారు? ఆయన లేచిపోయాడు. అసలు సమాధిలో శవం ఉండాలా వద్దండి? సమాధిలో శవం ఉండాలా వద్దా? ఉండాలి. అది కులిపోవాలి, పొంగిపోవాలి, పురుగు పట్టాలి. కానీ అది లేదే అందులో. అది అందులో లేదే, కుళ్ళిపోలేదే. ఎందుకు కుళ్ళలేదు? ఎందుకు పాడవలేదు? ఎందుకు అది నాశనము కాలేదు? ఎందుకు అది మరిచిపోబడలేదు? భూమి మీద యేసుక్రీస్తు శరీరము, ప్రతి అవయవము ఆయనకు అంకితమయ్యాయి కనుక ఎవడైనను తన శరీరము, తన ప్రాణమును నా కొరకు పోగొట్టుకుంటే దానిని సజీవముగా కాపాడుకుంటారు. అందుకే యేసుక్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు. అందుకే యేసుక్రీస్తు శరీరము నాశనము కాలేదు. మరి మీ శరీరాలు మట్టిలో కుళ్ళిపోతున్నాయని మీరు అనుకుంటున్నారు. మట్టిలో మట్టి అయిపోతున్నాయని మీరు అనుకుంటున్నారు. లేదయ్యా, లేదు, లేదయ్యా, లేదు. మట్టిలో కలిసినా, మట్టి రూపం వచ్చినా తిరిగి తన రూపాన్ని తెచ్చుకునే శక్తిని మరలా తెచ్చుకుంటుంది. అదే మాటతో నేను మీ సమాధులను తెరుస్తాను. 13వ వచనం చదువు నాయన. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటకు రప్పించగా నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ కట్టెను దేవునికి కైవసం చేసి, ఈ కట్టె వలన ఆత్మలకు కన్నీటి బ్రతుకును ఇవ్వకుండా మీరు నిర్ణయించుకోవాలి అనుకుంటే, తండ్రికి అప్పగిస్తే, ఈ కట్టెను, ఈ ప్రాణాన్ని, ఈ అవయవాలన్నిటినీ దేవునికి ఉమ్మడిగా పనిచేసే వాటిగా మీరు చేస్తే, అతని గ్రంథపు చుట్టలో వ్రాసుకున్నట్టుగా శరీరములోని ప్రతి అవయవము అతని చిత్తాన్ని నెరవేర్చటానికి మీరు నడిపిస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి, బాగుంటుంది. 22వ వచనం నుంచి, ఆదామునందు అందరును ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగుననే అదే కడపటి ఆదామైన యేసుక్రీస్తు నందు అందరూ బ్రతికింపబడతారు. కిందకి చదవండి. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. అంటే మనకు సీరియల్ నంబర్ ఇచ్చేస్తాడన్నమాట. వరుస సంఖ్య. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. వరుస సంఖ్యిస్తాడట ఆయన. ప్రథమ ఫలము క్రీస్తు, నెంబర్ 1. అందుకే అతను కుళ్ళిపోకుండా లేఖనానుసారంగా లేచిపోయాడు, శరీరం పాడు కాకుండా. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అమ్మా, నీవు ఆయన దానవా? నాయన, నువ్వు ఆయన వాడవా? ఆయన నీకిచ్చిన ఈ శరీరాన్ని ఆయనకు ఇచ్చి, దీనిని అక్షయమైనదిగా, సజీవమైనదిగా, రక్త మాంసములతో కూడుకున్న దానిగా కాకుండా రక్త మాంసములు లేని అక్షయమైన మహాశక్తివంతమైన రూపాన్ని మీరు తెచ్చుకుంటారు. 34 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. మరణించిన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. నాశనము కాని ఆకారాన్ని పొందుతుంది. ఇది
తల్లి గర్భములో ఒక్కొక్క అవయవము రూపొందుతున్నప్పుడు దాని గురించి రాసుకున్నాడే దేవుడు. ఆ అవయవము రాసుకున్న ప్రకారంగా ఈ శరీరములో ఉన్న అవయవాలన్నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ఉపయోగిస్తే అది అక్షయమైనదిగా అమర్త్యమైనదిగా మారిపోతుంది అంటున్నాడు. ఎందుకంటే క్షయమైన శరీరం ఉన్నది గనుక అక్షయమైన శరీరము ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడిపోతారు మీరు. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఎంత మంచి మాట అండి అది. ప్రకృతి సంబంధమైన శరీరము మీకున్నది గనుక ఆ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి దానిని మీరు ఖర్చు పెడితే ఆత్మ సంబంధమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎలా ఉంటుందో తెలుసదండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు అందులో ప్రవేశించేశారు. గదిలో వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. భూతం 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 అంటున్నారు వీళ్ళు. నేను భూతాన్ని కాదయ్యా, మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి? తినేశాడు ఆయన. అతని కాళ్ళు చేతులు చూపించాడు. అదే శరీరము, అక్షయమైన శరీరం. అది అక్షయమైనదిగా కనబడుతుంది. అది ఈ తలుపులు, ఈ ఇళ్ళు, ఈ కొండలు, ఈ ఆకాశము దానిని బంధించలేవు. ఏ రూపములోనైనా ఏ ఆకారములోనైనా ఎన్ని లోకాలనైనా క్షణాల మీద వెళ్ళే అక్షయమైనదది. నాశనము లేని ఆకారం అది. అది మీకు కావాలా? అది మీకు కావాలా? తండ్రి చిత్తాన్ని బట్టి ఇవ్వబడిన ఈ కట్టెను, ఈ దేహాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ఉపయోగిస్తే అక్షయతను పొందుతున్నారు, అక్షయ శరీరాన్ని సాధించగలుగుతున్నారు. ఆయనను ప్రేమించిన మీరు ఆయన కొరకు ఈ శరీరాన్ని, ప్రాణాన్ని ఈ భూమి మీద ఇవ్వగలిగితే తిరిగి మీ శరీరాన్ని అక్షయతలో తెచ్చుకోగలుగుతున్నారు. ఒకవేళ అది మీరు చెయ్యని నాడు మీ శరీరాన్ని మీరు మర్చిపోవాలి. దిగంబరులుగా శరీరాలు లేక నిత్యాగ్ని దండనలో ఈ కట్టె మిగిల్చేది కడకు మీకు కన్నీరు. ఈ శరీరాలను దేవుని ఇష్టానికి నెరవేరిస్తే ఈ శరీరాలు తిరిగి లేపబడతాయంటుంది వేదం. అది అక్షయమైనదిగా అమర్త్యమైనదిగా మీరు దాన్ని తెచ్చేసుకుంటారు తిరిగి. అవి ఎక్కడికి వెళతాయో తెలుసా? అక్షయ లోకానికి, మరణము లేని లోకానికి, అమర్త్య లోకానికి వెళ్ళిపోతాయి అవి. అక్షయ శరీరాలతో మనమంతా దేవుని సన్నిధిని అక్షయులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? దిగంబరులు కాకుండా. లేదా చచ్చాక మట్టిలో అది బట్టిగా మారిపోతే దిగంబరిగా ఆత్మ నిత్యాగ్ని దండనలో జారిపోతుంది. ఆ రోజు ఆ కట్టె మిగిల్చే కన్నీరు ఇంత అంత అని మనం చెప్పలేము. ఏడవాలి. కట్టే శరీరమా, 60 ఏళ్ల నీ జీవితం కోసం నా బ్రతుకే కన్నీటిమయంగా మార్చావా నీవు చేసిన 60 ఏళ్ల పాపపు జీవితం కోసం, నీవు నేర్పిన 60 ఏళ్ల పాపపు జీవిత సుఖాల కోసం ఈ రోజు శాశ్వతమైన ఆత్మ ఇది, నాశనము లేని ఆత్మ, అంతము లేని అగ్ని గుండములో కాలిపోవలసిందే అని ఏడవాలి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చెప్పండి, మీరే చెప్పండి. ఈ చిన్న జీవితం కోసం ఈ భూమి మీద మీ బ్రతుకులను దేవునికి కైవసం చేసి అతని ఇష్టాన్ని నెరవేర్చటానికి తల్లి గర్భమందే నిన్ను కావాలని కోరుకున్న ఆ తండ్రి కోరికను నెరవేర్చి ఈ రాత్రి మీరు నిర్ణయించుకోండి.